A very good day to everyone. Welcome to Happy Learning. This is Kusma. Now I am explaining about some important topics in science. Vitamins and their deficiency diseases I am going to explain. So vitamin names and scientific names అవి బాడీలో తక్కువగా ఉన్నట్లయితే మనకి వచ్చే డిసీజెస్ దట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నౌ. సో వైటమిన్స్ టూ టైప్స్, ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే బి కాంప్లెక్స్ అండ్ సి వైటమిన్స్ని వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటారు. అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే ఏడిఈకే వైటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. మనకి మన బాడీని డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వైటమిన్స్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి. థైమిన్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ B1. సో డెఫిషియన్సీ డిసీజ్ ఈజ్ బెరీ అంటే B1 మన బాడీలో తక్కువగా ఉన్నట్లయితే మనకి బెరీ డిసీజ్ అనేది కాజ్ అవుతుంది. రిబోఫ్లేవిన్ B2, గ్లాస్టిస్, నయాసిన్, పెల్లాగ్రామ్, ప్యాంటథోనిక్ యాసిడ్, పారెస్టేసియా B5, పిరిడాక్సిన్ B6, ఎనీమియా, బయోటిన్ B7, డెర్మటైటిస్, ఫోలిక్ యాసిడ్ B9, మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా, రెటినాల్ A, బ్లైండ్నెస్, సైనకోబాలమిన్ B12, దిస్ ఈజ్ బి కాంప్లెక్స్ వైటమిన్, పెర్నీషియస్ ఎనీమియా. సో ఎనెమిక్ కండిషన్, బ్లడ్ చాలా లోగా ఉంటుంది ఈ వైటమిన్ కనుక మన బాడీలో లేనట్లయితే, తక్కువగా ఉంటుంది. ఆ టైంలో మనకి ఎనీమిక్ కండిషన్ వస్తుంది. సో ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఎగ్స్, ఇలాగ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవి తీసుకోమని చెప్తూ ఉంటారు ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు డాక్టర్స్. యాస్కార్బిక్ యాసిడ్ వైటమిన్ సి, స్కర్వీ ఇది వచ్చినట్లయితే మన బాడీలో మన టీత్ గమ్ అనేది చాలా వీకెన్ అవుతుంది. అలాగే ఏదైనా తీసుకున్నప్పుడు ఫుడ్ తీసుకున్నా, బ్రష్ చేసుకుంటున్నా కానీ ఈజీగా గమ్స్ నుంచి బ్లీడింగ్ అనేది ఫామ్ అవుతుంది. క్యాల్సిఫెరాల్ డి, రికెట్స్. ఈ రికెట్స్ కనుక వస్తే మన బాడీలో ఎక్కువగా బోన్స్ చాలా వీకెన్ అయిపోతూ ఉంటాయి అండ్ అలాగే అవి స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఫామ్ అయ్యేది. సో ఈ రికెట్స్ కనుక రాకుండా ఉండాల్సిన పని అయితే మన బాడీలో మనం ఎక్కువగా ఫుడ్ని, మిల్క్, ఎగ్, అలాగే యోగర్ట్, చీజ్, కాల్షియమ్స్ ఉన్న ఎక్కువ ఫుడ్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. టోకోఫెరాల్ ఈ, హీమోలైటిక్ ఎనీమియా, ఫైలోక్వినోన్ కే, బ్లీడింగ్ డయాథెసిస్. సో దీస్ ఆర్ ఆల్ వైటమిన్ అండ్ దే డెఫిషియన్సీ డిసీజెస్. వీటికి ఏ ఫుడ్ ఇంపార్టెంట్ అనేది అంటే ఈ డెఫిషియన్సీ డిసీజెస్ రాకుండా మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఎనీమిక్ కండిషన్ ఉన్న టైంలో ఎక్కువగా మనం లీఫీ వెజిటేబుల్స్, అలాగే జాగరి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. వైటమిన్ సికి ఎక్కువగా సోర్గా ఉండే ఫుడ్ ఐటమ్స్, సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లీఫీ వెజిటేబుల్స్ కూడా ఇంపార్టెంట్. Plant cell and animal cell, important points about the cell organelles. Cell wall maintains shape to the cell. Cell wall అనేది షేప్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. యానిమల్ సెల్లో ఇది మనకి ఉండదు సెల్ వాల్, ప్లాంట్ సెల్కి ఉంటుంది. సెల్ మెంబ్రెయిన్, రెగ్యులేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఇన్ అండ్ అవుట్ మాలిక్యూల్స్ మూవ్ అవ్వటం కోసం సెల్ మెంబ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సైటోప్లాజం, సెల్ ప్రొటెక్షన్. న్యూక్లియస్ కంటైన్స్ DNA. సో జెనెటిక్ మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వటానికి అండ్ మెనీ ఆఫ్ రెగ్యులేషన్స్కి ఈ DNA అనేది న్యూక్లియస్లో ఉంటుంది. న్యూక్లియోలస్, రైబోజోమ్స్ ఫ్యాక్టరీ. న్యూక్లియర్ మెంబ్రెయిన్ కంట్రోల్స్ మాలిక్యూల్స్ ఎంట్రీ. గాల్గి బాడీ, ప్యాకేజ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. స్మూత్ ER అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, మేక్ హార్మోన్స్ అండ్ లిపిడ్స్. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్రొడ్యూసెస్ ప్రోటీన్స్ అంటే ఇవి ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ప్రోటీన్స్ మనకి మెనీ ఆఫ్ ఫంక్షన్స్లో హెల్ప్ అవుతూ ఉంటాయి బాడీలో గ్రోత్కి. పెరాక్సిజోమ్స్ ప్లాంట్లో ఇవి ఉంటాయి, సీడ్లింగ్ గ్రోత్ అండ్ ఎంబ్రియోజెనిసిస్కి హెల్ప్ అవుతాయి.
లైసోజోమ్స్, వీటిని సూసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటారు. డైజెస్ట్ ఫుడ్ అంటే వేస్ట్ ఫుడ్ని ఇది డైజెస్ట్ చేసేస్తుంది. మైటోకాండ్రియా వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రొడ్యూసెస్ ఎనర్జీ. మైటోకాండ్రియా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది సెల్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఏటీపీ. సో ఎనర్జీ ప్రొడ్యూస్డ్ బై మైటోకాండ్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎమైలోప్లాస్ట్, ఇది ప్లాంట్ సెల్లో ఉంటుంది. స్టోర్స్ స్టార్చ్, సో ప్లాంట్ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని స్టోర్ చేస్తుంది. ఎమైలోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్, ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ జరగడానికి ఈ క్లోరోప్లాస్ట్ సన్లైట్ని ట్రాప్ చేస్తుంది. సో ఎన్ ప్రోడక్ట్స్ మనకి ఏమొస్తాయి? గ్లూకోజ్. సో గ్లూకోజ్ మనకి మోనోమర్ ఎక్కువగా ఫామ్ అవుతుంది, స్టార్చ్. ఆక్సిజన్ అనేది వాటర్ లిబరేట్ అవుతుంది ఎన్ ప్రోడక్ట్స్గా ఫోటోసింథసిస్లో. వాక్యూల్, మెయింటైన్ వాటర్ బ్యాలెన్స్. సో వాటర్ బ్యాలెన్స్ని ఇది మెయింటైన్ చేస్తుంది, వాక్యూల్. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ. లార్జెస్ట్ గ్లాండ్ లివర్. లార్జెస్ట్ గ్లాండ్ ఈజ్ లివర్, ఇది ఇంటర్నల్ ఆర్గాన్గా లార్జెస్ట్. స్మాలెస్ట్ గ్లాండ్ పీనియల్ గ్లాండ్. లార్జెస్ట్ ఆర్గాన్ స్కిన్, ఇది ఎక్స్టర్నల్గా లార్జెస్ట్. సో ఇంటర్నల్గా లివర్, ఎక్స్టర్నల్గా స్కిన్. స్మాలెస్ట్ ఆర్గాన్ పీనియల్ గ్లాండ్. సో గ్లాండ్ అండ్ ఆర్గాన్ అన్న పీనియల్ గ్లాండ్. లార్జెస్ట్ నర్వ్ సియాటిక్ నర్వ్. స్మాలెస్ట్ నర్వ్ ట్రోకెలార్ నర్వ్. లార్జెస్ట్ బోన్ ఫెమర్ అండ్ థై బోన్. స్మాలెస్ట్ బోన్ స్టేప్స్, మనకి ఇయర్లో ఉంటుంది. లార్జెస్ట్ సెల్ ఫీమేల్ ఓవెమ్. స్మాలెస్ట్ సెల్ స్పర్మ్ సెల్ మేల్. లాంగెస్ట్ మజిల్ సెరటోరియస్. స్మాలెస్ట్ మజిల్ స్టెపేడియస్. లాంగెస్ట్ సెల్ నర్వ్ సెల్. లాంగెస్ట్ సెల్ is nerve cell. Topic about metals and non-metals. So properties some I mentioned here. See carefully. సో ఎపీరియన్స్, మెటల్స్ ఎపీరియన్స్ ఎలా ఉంటుంది, నాన్ మెటల్స్ ఎపీరియన్స్ ఎలా ఉంటుంది. మెటల్స్ ఆర్ షైనీ, నాన్ మెటల్స్ డల్. హార్డ్నెస్, మెటల్స్ హార్డ్గా ఉంటాయి, నాన్ మెటల్స్ బ్రిటల్. మలయబిలిటీ, మెటల్స్ ఆర్ మలయబుల్, నాన్ మెటల్స్ ఆర్ నాన్ మలయబుల్. దట్ మీన్ మెటల్స్ని మనం థిన్ షీట్స్గా చేయగలం. సో షీట్స్ ఫామ్ చేస్తాం, ఐరన్ షీట్స్ అలా ఫామ్ చేస్తాము. అలాగే సోడియం, వీటిని మనం ఫామ్ చేయలేము, అవి నాన్ మెటల్స్, నాన్ మలేబుల్. డక్టిలిటీ, డక్టైల్, మెటల్స్ ఆర్ డక్టైల్ ఇన్ నేచర్, నాన్ మెటల్స్ ఆర్ నాన్ డక్టైల్. సో మెటల్స్ డక్టైల్ ఇన్ నేచర్ అంటే వైర్స్ డ్రాన్ చేయగలం కదా, ఆ కెపాసిటీని డక్టిలిటీ అంటారు. మెటల్స్ని చేయగలం. సో డక్టిలిటీ నేచర్ వేటికి ఉంటుంది, మెటల్స్కి. హీట్ కండక్షన్, metals are good conductor and non-metals are bad conductor. Conduction of electricity, so metals are good conductor, non-metals are bad conductor. State, metals అనేవి సాలిడ్ స్టేట్లో ఉంటాయి ఎక్సెప్ట్ మనకి మెర్క్యూరీ, దట్ ఈస్ ద లిక్విడ్ మెటల్. అండ్ నాన్ మెటల్స్ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్లో ఉంటాయి. డెన్సిటీ, సో మెటల్స్కి హై డెన్సిటీ ఉంటుంది, నాన్ మెటల్స్కి లో డెన్సిటీ ఉంటుంది. సమ్ మెటల్స్ ఎగ్జాంపుల్స్ గోల్డ్, కాపర్, సిల్వర్, సోడియం, మెగ్నీషియం ఆర్ మెటల్స్. మెటలాయిడ్స్, మెటలాయిడ్స్ అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ రెండిటి నేచర్ కలిగి ఉండే సబ్స్టెన్సెస్ని మెటలాయిడ్స్ అంటారు. సో ఈ కాంపౌండ్స్ బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్, యాంటిమోనీ, పొలోనియం. Non-metals are nitrogen, oxygen, sulfur, chlorine and neon. డైజెస్టివ్ సిస్టమ్, ఫుడ్ని మౌత్ ద్వారా తీసుకున్నప్పుడు సెలైవరీ ఎమైలేజ్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సెలైవరీ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ బ్రేక్స్ ఫుడ్, అంటే కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేస్తుంది. సో ఈ సెలైవరీ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే సెలైవరీ ఎంజైమ్ ఫుడ్ని బ్రేక్ చేస్తుంది. స్టార్చ్ ఈజ్ నథింగ్ బట్ ద కార్బోహైడ్రేట్. ఈ స్టార్చ్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది, మాల్టోజ్ అంటే
హెవీగా ఉన్న చైన్ లింక్స్ ఆఫ్ గ్లూకోజ్ని అంటే కొంచెం బ్రేక్ చేసి మాల్టోజ్గా ప్రొడ్యూస్ చేస్తుంది. మాల్టేజ్ అనే ఎంజైమ్ ఈ మాల్టోజ్ని గ్లూకోజ్గా ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మనం ఎక్కువగా ఫుడ్ తీసుకున్నప్పుడు జనరల్గా ఆ ఫుడ్ అంతా కూడా ఇప్పుడు బ్రేక్ అయితేనే మనకి ఇన్సైడ్ స్టమక్లో డైజెషన్ జరుగుతుంది. సో అలా డైజెషన్ జరగాలంటే తీసుకున్న ఈ ఫుడ్ మెటీరియల్ స్టార్చ్ అంటే హెవీ ఆఫ్ చైన్ లింక్ గ్లూకోజ్ ఇది బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయితేనే కదా మనకి లోపల పీసెస్గా వెళ్ళి ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అంటే జ్యూస్గా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవ్వడానికి ఫస్ట్ స్టార్చ్ మాల్టోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ మాల్టోజ్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ హెల్ప్ చేసే ఎంజైమ్ ఏంటి బ్రేకింగ్కి? సెలైవరీ ఎమైలేజ్. మాస్టికేషన్ విత్ సెలైవా అంటే చూయి చేస్తాం కదా మనం, అలా చూయి చేయడానికి సెలైవా అనేది మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్టమక్. సో ఫుడ్ అనేది మనకి ఈసోఫేగస్ ద్వారా లోపలికి వెళ్తుంది. సో ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్. ఆఫ్టర్ దట్ స్టమక్. సో స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే ఎంజైమ్స్ పెప్సిన్ ఇది ప్రోటీన్ని పెప్టోన్స్గా బ్రేక్ చేస్తుంది. రెనిన్ ఇది చిన్నపిల్లల్లో ఉంటుంది. మిల్క్ ప్రోటీన్. కాల్షియం ఆర్ పారాకాసినేట్గా బ్రేక్ చేస్తుంది. లైపేజ్ ఫ్యాట్స్ గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్గా బ్రేక్ చేస్తాయి. ఇవి ఎక్కువగా మ్యాచింగ్లో అడుగుతారు. పెప్సిన్, రెనిన్ అండ్ లైపేజ్. నెక్స్ట్ స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే జ్యూస్ డైజెస్టివ్ జ్యూస్ హెచ్సిఎల్ ఇది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అండ్ డైజెషన్ ప్రాసెస్లో హెల్ప్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఫుడ్ మిక్సెస్ విత్ బైల్ ఈ బైల్ జ్యూస్ అనేది లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ తోటి కూడా మిక్స్ అవుతుంది. ఇది మనకి ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. కంప్లీట్ డైజెషన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. 7.5 మీటర్ లాంగ్ ఉంటుంది స్మాల్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ 1.5 మీటర్ లెంత్ ఉంటుంది. ఇట్ అబ్జార్బ్స్ వేస్ట్ అండ్ సెండ్ త్రూ యానస్ వేస్ట్ అంతా అబ్జార్బ్ చేసి యానస్ ద్వారా బయటికి సెండ్ చేస్తుంది. సో ఈ రెండింటి రేషియో మనకి 5:1 ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 5:1. అలాగే ఎసిడిటీ అంటే ఈ హెచ్సిఎల్ మనం ఏం ఫుడ్ తీసుకోకపోయినా ఏదైనా స్ట్రెస్ కండిషన్ వల్ల బాడీలో ఎక్కువైన టైంలో ఈ ఎసిడిటీని తగ్గించడానికి యాంటాసిడ్స్ తీసుకుంటాము. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అవి బేసెస్. సో ఈ ఎసిడిటీని ఆ బేసెస్తో కలిపి న్యూట్రల్ జరుగుతుంది స్టమక్లో. దాన్ని న్యూట్రలైజేషన్ అంటారు. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాంటాసిడ్. లివర్ reddish brown gland and it is largest gland. It produces bile mixed with food digestion process లో అండ్ ఈ బైల్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? లివర్ డౌన్లో ఉన్న గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ప్యాంక్రియాస్ ఇట్ ఈస్ లీఫ్ లైక్ స్ట్రక్చర్. ఇట్ ప్రొడ్యూసెస్ 2 హార్మోన్స్. ఇన్సులిన్ ఇట్ డిక్రీజెస్ గ్లూకోజ్ లెవెల్ అంటే గ్లూకోజ్ మన బాడీలో ఎక్కువగా ఉన్న టైం అంటే కార్బోహైడ్రేట్ ఈ లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్లూకోజ్ని తగ్గిస్తుంది ఈ ఇన్సులిన్. అదర్వైజ్ మనకి ఎక్కువగా పెరిగితే ఏమొస్తుంది? షుగర్, డయాబెటీస్ వస్తుంది. గ్లూకాగాన్ అంటే గ్లూకోజ్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది. బాడీలో ఎప్పుడైనా మన ఫాస్టింగ్ ఉన్న గ్లూకోజ్ లెవెల్ అనేది అప్పుడు మనకి తగ్గుతుంది. ఆ టైంలో గ్లూకోజ్ని ఇంక్రీజ్ చేసేది మనకి గ్లూకాగాన్ హార్మోన్. మెకానిజం ఆఫ్ డైజెషన్. ఇంజెషన్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ని తీసుకునే ప్రాసెస్ ఇంజెషన్. డైజెషన్ బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ టు సింపుల్. అబ్జార్ప్షన్ సో డైజెస్ట్ అయిన ఫుడ్ని బ్లడ్లోకి అబ్జార్బ్ అవుతుంది. ఎసిమిలేషన్ అంటే యూజ్డ్ ఫర్ ఫంక్షన్స్ డైజెస్ట్ అయినప్పుడు ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ బ్లడ్ ద్వారా అన్ని సెల్స్కి యూజ్ అవుతాయి ఫంక్షన్స్ కోసం. దాన్ని ఎసిమిలేషన్ అంటారు. ఎజెషన్ థ్రోయింగ్ అవుట్ వేస్ట్ ఫ్రమ్ ద బాడీ వేస్ట్ ప్రోడక్ట్ ఫుడ్ని బయటికి సెండ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఎజెషన్ అంటారు. ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్ అండ్ ఎజెషన్ దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెకానిజం ఆఫ్ ఫుడ్. బకల్ క్యావిటీ ద ఏరియా బిట్వీన్ ద టీత్ అండ్ చీక్స్ ఈజ్ నోన్ యాజ్ బకల్ క్యావిటీ. Teeth breaks the food into pieces in the mouth.
Four types of teeth we have: incisors, canines, premolars and molars. Incisors called as anterior teeth. ఇవి ఫ్లాట్ విత్ థిన్ ఎడ్జ్తో ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్లాట్ విత్ థిన్ ఎడ్జ్. షార్ప్ ఎట్ ద ఫ్రంట్ ఆఫ్ ద టీత్, ఫ్రంట్ షార్ప్గా ఉంటాయి. యూజ్డ్ టు బైట్ అండ్ కట్ ద ఫుడ్, బైట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇన్సిజర్స్ టోటల్లీ 8 ఉంటాయి. అప్పర్ జాలో 4 అండ్ లోయర్ జాలో 4. Canines, also called as cupsids or eye teeth. Cupsid or eye teeth. Sharp pointed teeth. Present next to the incisors, longest of all the teeth. It is used to tear the food. So food ni tear cheyadaniki help avutayi. Ivi 4 canines untayi. Upper jaw to lower jaw 2. Premolars, also called as bicupsids. Broad and flat teeth. Broad and flat teeth. Present next to the canines, helps to grind the food. Food ni grind cheyadaniki help avutu untayi. 8 premolars untayi. Upper jaw 4 and lower jaw 4. Molars. In each jaw, last teeth is called as wisdom teeth antaru. Molars are next to the premolars, used to crushing and grinding the food. They are broad and flat. 12 molars untayi. Upper jaw 6 and lower jaw 6. 12 molars. So teeth 2 sets in lifetime. Deciduous teeth అంటే మిల్క్ టీత్, ఇవి 20 ఉంటాయి. చైల్డ్ అప్ టు అబౌట్ 2 years వరకు ఉంటాయి. వీటిని టెంపరరీ టీత్ అని కూడా అంటారు. సెకండ్ పర్మనెంట్ టీత్ అడాలసెంట్లో 28 ఉంటాయి, అంటే అప్ టు 17 to 20 years. సో విజ్డమ్ టీత్ అనేవి ఇక్కడ ఫామ్ అవ్వవు. అడల్ట్, సో ఈ ఏజ్ ఆఫ్టర్ అనేది అడల్ట్, ఈ టైంలో 32 ఉంటాయి, అంటే విజ్డమ్ టీత్ యాడ్ అవుతూ ఉంటాయి. సో మిల్క్ టీత్ డెంటేషన్ ఫార్ములా 2120 అంటే సో మోలార్స్ అనేవి ఇక్కడ ఉండవు. ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. ఇది అప్పర్ జా, ఇది లోయర్ జా. డెంటేషన్, ద అరేంజ్మెంట్ ఆఫ్ ద టీత్. సో డెంటల్ ఫార్ములా ఎలా ఉంటుంది చూడండి. ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. అప్పర్ జా అండ్ లోయర్ జా. Human child up to about 2 years, 2120. So these are the 20. Milk teeth how much? 20. Human adolescent up to 17 to 20 years, 2122. Incisors, canines, premolars and molars. అంటే ఈచ్ జాని 2తో మనం మల్టిప్లై చేయాలి. 4, 2, 4, 4, 4, 2, 4, 4. Total 28. 2, 1, 2, 3. Human adult 32. సో హ్యూమన్ డెంటిషన్ ఫార్ములా అంటే 2, 1, 2, 3ని కన్సిడర్ చేస్తాం, అంటే ఎక్కువగా మనల్ని అడిగే బిట్ అడల్ట్. సో 4, 2, 4, 6. టోటల్ 32 పర్మనెంట్ టీత్. రెస్పిరేటరీ సిస్టమ్. మనం ఇన్హేల్ చేసేది ఆక్సిజన్, ఎక్స్హేల్ చేసేది కార్బన్ డైఆక్సైడ్. సెల్యులార్ రెస్పిరేషన్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద సెల్. సెల్లో ఫుడ్ బ్రేక్ అవుతుంది, అది ఎనర్జీగా ఫామ్ అవుతుంది. ఇది జరిగేది మైటోకాండ్రియాలో అండ్ సైటోప్లాజం. గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. గ్లూకోజ్ ఆక్సిజన్తో కంబైన్ అయ్యి, అంటే మనం ఇంటేక్ అయిన ఆక్సిజన్తో కంబైన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ మనకి లంగ్స్ త్రూ అవుట్ వెళ్ళిపోతుంది. ఈ ఎనర్జీ అనేది మనకి బాడీలో యూజ్ అవుతుంది. రెస్పిరేషన్ 2 types, ఎరోబిక్ అండ్ ఎనరోబిక్. గ్లూకోజ్ బ్రేక్ డౌన్ బై ఆక్సిజన్. సో గ్లూకోజ్ అనేది ఆక్సిజన్తో బ్రేక్ డౌన్ అయితే అది ఎరోబిక్ అంటారు. ఎనరోబిక్, గ్లూకోజ్ బ్రేక్ డౌన్ వితౌట్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా గ్లూకోజ్ కనుక బ్రేక్ అయితే దాన్ని ఎనరోబిక్ కండిషన్ అంటారు. ఇక్కడ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది విత్ కార్బన్ డైఆక్సైడ్. 3 stages ఉంటాయి ఇవి: గ్లైకాలసిస్, సిట్రిక్ యాసిడ్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్.
గ్లైకాలసిస్ అంటే సైటోప్లాజంలో జరుగుతుంది. ఇది గ్లూకోజ్ అనేది మనకి బ్రేక్ డౌన్ అవుతుంది. సిట్రిక్ యాసిడ్ సైకిల్, క్రెబ్స్ సైకిల్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఈస్ట్ అనేది సింగిల్ సెల్ ఆర్గానిజం. ఇది ఎనరోబికల్లీ రెస్పైర్ చేసి ఆల్కహాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే వితౌట్ ఆక్సిజన్ రెస్పైర్ అవుతుంది అండ్ ఆల్కహాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వైన్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తారు. అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అంటే ఈ ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మజిల్స్లో ఎక్కువ పెయిన్ కాజ్ చేస్తూ ఉంటుంది. హెవీ ఎక్సర్సైజ్, సైక్లింగ్, హెవీ వెయిట్ లిఫ్ట్. సో ఈ టైంలో డిమాండ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎక్కువగా వర్క్ చేసినప్పుడు ఎనర్జీ ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది కదా. అలా అవసరమైనప్పుడు పార్షియల్గా ఈ గ్లూకోజ్ అనేది లాక్టిక్ యాసిడ్గా బ్రేక్ అవుతూ ఉంటుంది. మజిల్స్లో గ్లూకోజ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో ప్రొడ్యూస్ అయ్యేదే మనకి లాక్టిక్ యాసిడ్. ఎనరోబికల్లీ విచ్ వన్ విల్ ప్రొడ్యూస్ లాక్టిక్ యాసిడ్ విత్ ఎనర్జీ. రెస్పిరేషన్ ఇన్ యానిమల్స్. ఇన్హలేషన్ టైంలో మనకి రిప్స్ అనేవి మూవ్ అప్, పైకి మూవ్ అవుతాయి అండ్ అవుట్వర్డ్స్ వస్తాయి. డయాఫ్రమ్ మూవ్స్ ఇన్వర్డ్స్ ఫ్లాటెన్. డయాఫ్రమ్ అనేది ఇన్వర్డ్స్ ఫ్లాటెన్గా ఉంటుంది. ఈ డయాఫ్రమ్ అనేది లంగ్స్కి డౌన్లో ఉన్న మజిల్. మనం ఇన్హేల్ చేసినప్పుడు రిప్స్ అనేవి పైకి మూవ్ అవుతాయి. మనం బాగా గాలి పీల్చుకున్నప్పుడు మన రిప్స్ అనేవి పైకి వస్తాయి. ఆ టైంలో దాని కిందనే ఉన్న డయాఫ్రమ్ అనేది లోపలికి వచ్చేస్తుంది, ఇన్వర్డ్స్. ఎక్సలేషన్ టైంలో మనం గాలి వదిలేస్తుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఫ్రీగా డౌన్ అయిపోతుంది, రిప్స్ ఇన్వర్డ్స్ వెళ్ళిపోతుంది. డయాఫ్రమ్ అనేది అప్పుడు అప్వర్డ్స్ వస్తుంది, బికమ్ డోమ్ షేప్డ్. అడల్ట్ హ్యూమన్ రెస్టింగ్ టైంలో బ్రీతింగ్ రేట్ నార్మల్లీ 15 to 18 టైమ్స్ ఉంటుంది మినిట్కి. మనకి మెకానిజం ఆఫ్ బ్రీతింగ్. లంగ్స్, చెస్ట్ క్యావిటీ. ఈ క్యావిటీ సరౌండ్స్ బై లిప్స్. మస్క్యులర్ షీట్ అనేది అంటే మజిల్ ఏంటి, డయాఫ్రమ్. గ్యాషియస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ లంగ్స్ అండ్ alveoli. ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ సెంట్ త్రూ హార్ట్ టు సెల్స్. సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. ఇన్హెల్డ్ ఎయిర్లో అంటే మనం తీసుకునే ఎయిర్లో 21% ఆక్సిజన్ ఉంటే 0.04% కార్బన్ డైఆక్సైడ్. ఎక్సెల్డ్ ఎయిర్లో 16.4% ఆక్సిజన్ ఉంటే 4.4% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. బ్రీతింగ్ ఇన్ అదర్ యానిమల్స్. అవర్ రెస్పిరేటరీ ఆర్గాన్ ఈజ్ లంగ్. అలాగే కాకరోచ్లో స్పిరాకిల్స్, ఇన్సెక్ట్స్ ట్రాకియా, ఎర్త్వామ్ స్కిన్, ఫ్రాగ్ లార్వా టైమ్ గిల్స్, అడల్ట్ టైమ్ లంగ్స్. అండ్ వాటర్లో కూడా స్కిన్ని యూస్ చేస్తుంది, క్యూటేనియస్ అంటారు. ఫిష్ గిల్స్. ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఆఫ్ యానిమల్స్. కిడ్నీ, వర్టిబ్రేట్స్. కిడ్నీ అనే ఆర్గాన్ వర్టిబ్రేట్స్లో ఎక్స్క్రీటరీ ఆర్గాన్గా ఉంటుంది. నెఫ్రీడియా, ఎనలిడమ్, ఎర్త్వామ్, కాక్సెల్ గ్లాండ్, స్పైడర్స్. కాక్సెల్ గ్లాండ్, స్పైడర్స్. ఫ్లేమ్ సెల్స్, ప్లాటీహెల్మింథస్. యాంటెనా ఆర్ గ్రీన్ గ్లాండ్. సో ప్రాన్స్కి ఉంటుంది. క్రస్టేషియన్స్. మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, ఆర్థోపాడ్స్ అంటే కాకరోచ్. ప్లాస్మా లెమ్మా, ప్రోటోజోన్స్ లైక్ అమీబా. జనరల్ బాడీ సర్ఫేస్, పొరిఫెరా అంటే స్పాంజెస్. కొలెండ్రేట్స్, హైడ్రా. These all are excretory organs of animals. Keep watching our channel for NEET Biology Basics and CTET Science and EVS classes. Thank you for watching.